హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఆనియన్ పకోడీ చేసిన. ఆనియన్లు కట్ చేసేసిన, అందులో కొంచెం బేకింగ్ సోడా వేసిన, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ని మిక్స్ చేసుకోవాలి. వీటితోని మిక్స్ చేసి దానికి ఆనియన్కి మంచిగా పట్టుకుంటుంది. దాని నుంచి వచ్చే జ్యూస్తోనే మనం శనగపిండి వేసుకొని, శనగపిండి ఏంటంటే కొంచెం శనగపిండి బియ్యం పిండి వేసి పట్టిస్తాం మేము. సో ఆప్షనల్ బియ్యం పిండి మీరు రెండు మంచిగా అట్లా కలిపేసుకోవాలి. ఆ జ్యూస్లోనే అయిపోతుంది. ఆనియన్ జ్యూస్లో కొంచెం వాటర్ పడితే వేసుకోరు మంచిగా. మంచిగా ఇట్లా కలిపితేనే ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇది మా తపాస్ బాల్ కానీ బజ్జీలు వేయనిక కొంచెం బేకింగ్ సోడా సాల్ట్ వేసేసి బజ్జీలు పోసేసా లాస్ట్కి. ఆడు తింటాడు, మళ్ళీ కారం తినదు మా తపాస్ బాలు. మేము ఇది తింటుంటే మా ముఖం చూడొద్దు అని చెప్పేసి ఇది. సో ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మన పకోడీ పోసేసుకోవాలి. అలా ఆయిల్లో సాల్ట్ వేసుకుంటే ఎక్కువ ఆయిల్ పీల్చదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోరి. అట్లా పకోడీలు వేసేసుకోవాలి. దాంట్లో కలమాకు వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది దోస్తులు. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.